హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో, ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతా ఉంది. అందరికి తెలిసిన విషయమే. సో, ఫిఫ్త్ కంటెస్టెంట్‌గా అంటే టాప్ 5లో ఉన్నటువంటి టాప్ ఫిఫ్త్ పొజిషన్‌లో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. సో, తర్వాత ఫోర్త్ ప్లేస్ ఎవరు, థర్డ్ ప్లేస్ ఎవరు అనేది చెప్పుకుందాం. నిజంగా నేను చెప్పినప్పుడు ఇవి అంటే థర్డ్ పొజిషన్‌లో ఎవరుంటారు, ఫోర్త్ పొజిషన్‌లో ఎవరుంటారని చెప్తే పొద్దున ఆ వీడియోలో చాలామంది నన్ను విమర్శించారండి. ఎందుకట్లా విమర్శిస్తారు? ఇప్పుడు నిజానిజాలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత విమర్శించండి. ఇప్పుడు నేను పొద్దున ఏది జెప్పానో అదే జరిగిందిప్పుడు. దీనికి ఏమంటారు? ఇప్పుడు మీరన్న మాటలు మళ్ళా తిరిగి తీసుకుంటారా? చెప్పండి. సో, కాబట్టి కామెంట్స్ అనేటివి కాస్త జెన్యూన్‌గుండాలి. అదేవిధంగా హర్ట్ అయ్యే విధంగా ఉండకూడదు. ఇది ఒక షో అండి. షోగానే చూడండి. అరే! రేపే లాస్ట్ ఇంకా మనం మళ్ళా వేరే వీడియోస్‌లో కలుస్తుంటాం. అంతేగాని దీన్ని పగబెట్టుకొని నువ్వు వెయిట్ చెయ్యి రేపు సాయంత్రం దాకా. నీకు నీ ఇదే పదజాలం కూడా బాగాలేదు. బాధేసింది నాకు. సరే ఓకే. దాని విషయం వదిలేద్దాం. సో, మొత్తానికి ఫోర్త్ పొజిషన్‌లో అయితే ప్రేరణ ఔట్ అయింది. సూట్‌కేస్ తీసుకోలేదు. నేను పొద్దున చెప్పింది కూడా అదే. ప్రేరణ ఫోర్త్ ప్లేస్‌లోకొచ్చిందేనని. ఎందుకంటే నబీల్‌కి నార్త్ ఇండియన్స్ నుంచి బాగా ఓట్లు పడ్డాయని చెప్తే దాన్ని వ్యతిరేకించారు చాలామంది. సరే ఓకే. ఫోర్త్ పొజిషన్‌లో ప్రేరణ ఎలిమినేట్ అయింది. థర్డ్ ప్లేస్‌లో మన నబిల్ అఫ్రిది. ఇతను ఎలిమినేట్ అయ్యారు. ఈళ్ళు ముగ్గురైతే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చేసారు బయట. అంటే ఐ మీన్ వచ్చేసినట్టే. కాకపోతే రేపటి దాకా ఎవరికి ఇంటర్వల్ కూడా ఇవ్వరు. బజ్ కూడా ఆహ్, ఇస్తారు గానీ అవి టెలికాస్ట్ కావు. సో, ఇక ఈ హౌస్‌లో ఉండేది ఇద్దరే. ఆ ఇద్దరికి రేపు ఐ థింక్ 6:30, 6కి అట్లా స్టార్ట్ అవుతదట. అంటే నాకు తెలిసిన సమాచారం. సో, ఇప్పటికి గూడా నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, నాకు వాట్సాప్‌లో వచ్చింది. గౌతమ కృష్ణే టాప్‌లో ఉన్నాడు. అతనే గెలవబోతున్నాడని వచ్చింది. దీన్ని చెప్తే గూడా ఈ నాకేమన్నా గౌతమ్ ఏమన్నా మా ఫ్రెండా? లేకపోతే ఎవరు? అతను ఎక్కడో ఉంటాడు. నేను ఎక్కడో ఉంటాను. నెల్లూరులో ఉంటాను. సో, కాబట్టి వచ్చిన సమాచారం చెప్తున్నా ఇక్కడ. ఇంకొక విషయం మీకు. సీజన్ 6 సినారియో సేమ్ అలాగే జరగబోతుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట మార్క్ మై వర్డ్స్. సిక్స్త్ సీజన్ ఎలా జరిగిందో ఫైనల్సు అదే రిపీట్ కాబోతుంది. ఓకేనా? థాంక్ యూ.